దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని హృదయానుసారుడైన దావీదు కుమారుడును రాజైన సొలొమోను రచించిన సామెతలలో 8వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే, ఈనాటి ధ్యాన వాక్యము దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన ఉపదేశాల ప్రకారం జీవించే వారికి దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తాడు అని రాజైన సొలొమోను ద్వారా దేవుడు పలికించినటువంటి సామెత మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏమని? ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఉపదేశ ప్రకారమే జీవించే వారికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇస్తాడట దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే లోకరీత్యా ప్రతి బిడ్డ వారి వారి తండ్రుల ఉపదేశములను ఆలకిస్తూ ఆ ప్రకారమే తల్లి చెప్పు బోధను త్రోసివేయకుండా ఆలకించాలి, పాటించాలి. తల్లి ఎప్పుడైనా సరే నిత్యము బిడ్డల క్షేమమే కోరుకుంటుంది. జన్మనిచ్చిన తల్లి నిరంతరము బిడ్డలు సుఖంగా ఆరోగ్యవంతులై దేవునికి విధేయులై దేవుని బిడ్డలుగా జీవించాలని బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తుంటుంది తల్లి. అట్టి జ్ఞానబోధను తోసివేయకుండా ఎవరు? తల్లి ఉపదేశించే జ్ఞానబోధను తోసివేయకుండా ఆ జ్ఞానబోధ వలన కలిగే దయను, సత్యాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలంటాడు సొలొమోను గారు. అప్పుడు ఆ బిడ్డలు దయను గొప్ప చేసుకుంటే అది హెచ్చించబడతారు అని అంటున్నాడు సొలొమోను గారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి బిడ్డ ఏం చేయాలి? తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను ఆలకించి పాటించాలి, వినయ విధేయతలతో పాటించాలి. అంతేకాదు, తల్లి బోధ ప్రకారం పెరిగితే అది బిడ్డలకు ఘనత చేకూరుస్తుంది. బిడ్డ ఘనత చూసి తల్లిదండ్రులు ఇద్దరూ ఆనందిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను బిడ్డలు ఏమి చేయాలి? వారి వారి హృదయ పలకలపై వ్రాసుకోవాలి. వ్రాసుకొని పాటిస్తూ ఘనత కలిగిన దేవుని బిడ్డలుగా జీవించాలి. అప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు. ఆ ప్రకారంగా జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు మొదటగా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా.
ప్రతి బిడ్డనైన వినయ విధేయతలతో వారి యొక్క తండ్రి ఉపదేశాలను, తల్లి బోధను విని పాటించుచు నీ యందు హెచ్చింపబడుటకు తండ్రి, హెచ్చింపబడుటకు నీ ఆజ్ఞలు గైకొనుచుంటూ నీకు లోబడి ప్రభువా అన్నిటి యందు ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.